వరంగల్లోని శ్రీ భద్రకాళి ఆలయంలో ఆషాఢ శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు అమ్మవారిని అనేక రకాల కూరగాయలతో అలంకరించారు. సంపూర్ణ శాకంబరిగా భద్రకాళి దర్శనమిస్తున్నారు. ఆలయ ప్రాంగణాన్ని కూరగాయలు, ఆకుకూరలతో అందంగా తీర్చిదిద్దారు. అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూ కడుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. భద్రకాళి దేవస్థానంలో అమ్మవారు సంపూర్ణ శాకంబరిగా దర్శనమిస్తున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. అయితే నవరాత్రులు ఈ భద్రకాళి దేవస్థానంలో 4 సార్లు జరుగుతాయి. కానీ ఈ ఆషాఢ మాసంలో జరిగే ఈ శాకంబరి ఉత్సవాలకు అత్యంత ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే ప్రతి నవరాత్రుల్లో కావచ్చు, అమ్మవారికి సంబంధించినటువంటి విశేష పూజలలో అమ్మవారిని పూలతోటి లేదా అమ్మవారికి సంబంధించినటువంటి ఆభరణాలతోటి అలంకారం చేస్తారు. కానీ కేవలం శాకంబరి సమయంలో మాత్రమే అమ్మవారిని ప్రకృతిలో దొరికే కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ఇలా రకరకాల సమస్తమైనటువంటి ప్రకృతి సహజ సిద్ధంగా దొరికేటువంటి వాటితోటే అమ్మవారికి సంబంధించినటువంటి అలంకారం జరుగుతుంది. అమ్మవారిని చూడొచ్చు. మొత్తం కూడా దాదాపు 27 రకాల కూరగాయలు, 2500 టన్నుల కూరగాయలతోటి అమ్మవారికి సంబంధించినటువంటి అలంకారం జరిగింది. ఇందులో మనం రోజు ఆహారంగా తీసుకునేటువంటి కూరగాయలు ఇవన్నీ కూడా క్యారెట్ నుంచి మొదలు పెడితే క్యాబేజీ కావచ్చు, లేదా వంకాయలు కావచ్చు, తర్వాత దోసకాయలు, బీరకాయలు, గుమ్మడికాయలు ఇలా అన్ని రకాలైనటువంటి కూరగాయలు వీటన్నిటినీ కూడా అమ్మవారికి అలంకారం చేయడం, అంటే అమ్మవారి నుంచే ఉద్భవించినటువంటి ఈ కూరగాయలను అమ్మవారికే ఇచ్చి అమ్మవారికి పూజ చేసుకోవడం అనేది ఈ శాకంబరి ఉత్సవాలకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా చూస్తాం. అందుకే అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయం మొత్తం కూడా కూరగాయలతోటే అలంకారం చేశారు. అయితే ఈ శాకంబరి సంబంధించినటువంటి దాన్ని చూస్తే ఒకప్పుడు 100 ఏళ్ల కరువు వచ్చిందట. ఆ కరువుతోటి సమస్త ప్రజలు అల్లాడిపోయారు. అలాంటి ప్రజలను కాపాడాలి, కరువు నుంచి విముక్తి కలిగించాలంటూ కూడా అమ్మవారిని పూజలు చేయడం ద్వారా అమ్మవారి నుంచి శాకములుగా వచ్చినాయి. అంటే శాకములు అంటేనే కూరగాయలు కావచ్చు, పండ్లు, ఆహారానికి సంబంధించినటువంటి అన్నీ కూడా అవే అమ్మవారి నుంచి వచ్చినాయి. కాబట్టి అప్పుడు కరువంతా పోయింది, 100 ఏళ్ల కరువు పోయింది. కాబట్టి అమ్మవారిని శాకంబరిగా పూజలు చేయడం అనేది ఆనాటి నుంచి కూడా ఆనవాయితీకి వస్తుంది. అందుకే అమ్మవారిని ప్రసాదించినటువంటి, అమ్మవారి నుంచి ఉద్భవించినటువంటి ఆ కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు కావచ్చు, వీటన్నిటితోటి అమ్మవారికి అలంకారం చేయడం అనేది ఈ శాకంబరికి సంబంధించినటువంటి ఉత్సవాలలో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అమ్మవారికి సంబంధించినటువంటి చూడొచ్చు. ఈ అలంకారానికి సంబంధించి కూడా దాదాపు గంటల కొద్దీ ఈ అమ్మవారికి సంబంధించినటువంటి అలంకారం చేస్తారు. ఇవన్నీ కూడా భక్తులు తమకు అమ్మవారికి సమర్పించుకున్నటువంటి కూరగాయలే. అదేవిధంగా హైదరాబాద్ నుంచి కూడా ప్రత్యేకంగా ఆలయం సంబంధించినటువంటి అధికారులు ఈ కూరగాయలను కూడా తెప్పిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చినటువంటి కూరగాయలు ఇవన్నిటితో కూడా అమ్మవారికి సంబంధించినటువంటి అలంకారం అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి కరుణ కటాక్షాలు ఉండాలి, ఈ కరువు కాటకాల నుంచి బయటపడేయాలి. ఎందుకంటే ఇది వర్షాకాలం, వ్యవసాయ సీజన్, ఇది ఇప్పుడే నాట్లు పడుతుంటాయి. తర్వాత అమ్మవారికి ఈ వర్షాల కాలం అయితే సమృద్ధిగా వర్షాలు పడాలి. తర్వాత కరువు కాటకాల నుంచి ఈ అమ్మవారు కాపాడాలి. తర్వాత మంచి వర్షాలు ఉండాలి, పాడి పంటలు పండాలి అనేది అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ శాకంబరి నవరాత్ర ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందుకే అమ్మవారికి సంబంధించి ఈ శాకంబరి ఉత్సవాలలో ఖచ్చితంగా ఒక్కరోజైనా అమ్మవారిని దర్శనం చేసుకోవాలనేది సెంటిమెంట్గా భావిస్తారు. ఆ సెంటిమెంట్కు అందులోనూ ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి, అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి పౌర్ణమి. దీనినే గురు పౌర్ణమి అని కూడా అంటారు. అందుకే ఈ గురు పౌర్ణమి రోజు అమ్మవారికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, నిత్య కైంకర్యాలన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత అమ్మవారికి సంబంధించి అలంకారం చేసి భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి ఏదైతే అలంకారం చేశారో కూరగాయలు కావచ్చు, లేదా పండ్లు, ఇవన్నింటినీ కూడా తిరిగి భక్తులకే మళ్ళీ ప్రసాదంగా సమర్పించడం అనేది ఈ ఉత్సవాలలో ఉన్నటువంటి ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. అందుకే అమ్మవారిని సంబంధించి దర్శనం చేసుకోవడానికి వస్తున్నటువంటి భక్తులతోటి కావచ్చు, క్యూ లైన్లన్నీ కూడా కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. అమ్మవారిని ఈ ఒక్కరోజు దర్శనం చేసుకుంటే చాలు కరువు కాటకాలు అన్నీ పోవాలి అనేది కోరుకుంటారు. అందుకోసమే అమ్మవారికి సంబంధించినటువంటి దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. ఎట్లా ఉన్నది శాకంబరి ఉత్సవాలు అనగానే అమ్మవారికి సంబంధించినటువంటి చూస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉన్నదండి. వరంగల్ ప్రజలకు అమ్మవారు ఏ కోరికలు కోరుకున్నా కూడా నెరవేరుస్తూ ఉంటారు. అమ్మవారి మామూలు రోజులలోనూ ఈ శాకంబరి అలంకారం అప్పుడు ఎలా అనిపిస్తుంది? శాకంబరి అలంకారాలలో ఉగ్రరూపంగా కనబడుతుంది అమ్మవారు. మేము అనుకున్న కోరికలు నెరవేరుస్తుంది.
భక్తులకు కొంగు బంగారమై ఏ కోరిక కోరుకున్నా కూడా తల్లి నెరవేరుస్తుంది. ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకము. అందుకే ఈరోజు చూసారా ఎంత క్రౌడ్గా ఉందో. తల్లి మేము అనుకున్న కోరికలను నెరవేరుస్తుందని ప్రతి ఒక్కరు నమ్మకం కాబట్టి ఇక్కడికి వచ్చి అమ్మవారి దగ్గర దర్శనం చేసుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది అండి మాకు. అమ్మవారికి సంబంధించినటువంటి ఎట్లా ఉంటుంది? మామూలు రోజులలో దర్శనం చేసుకుని ఉంటారు, ఈ రోజు శాకంబరిగా దర్శనం చేసుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది? అలంకారం ఇదంతా హ్యాపీగా ఉంది. అసలు రెండు కళ్ళు చాలుతలేవు అమ్మవారిని చూడడానికి. చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీగా ఉంది. అమ్మవారు చాలా అంటే చాలా అందంగా ఉన్నారు. బయట ఎలా ఉంది వాతావరణం? బయట చాలా ఉన్నది, క్రౌడ్ ఉన్నదా చాలా క్రౌడ్ ఉన్నారు. అయినా కానీ వర్షంలో కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి చాలా మంది చూడడానికి వస్తున్నారు. చాలా హ్యాపీగా ఉన్నది. ఈ నవరాత్రులు చివరి రోజు కావడంతో అమ్మవారిని చూడడానికి వస్తున్నారు. వచ్చేటువంటి భక్తులతోటి ఆలయం మొత్తం కూడా కిక్కిరిసిపోయి కనిపిస్తుంది. ఓవైపు వర్షం పడుతున్నప్పటికీ కూడా ఉదయం నుంచే అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నటువంటి భక్తులతో అయితే భద్రకాళి దేవస్థానం పరిసర ప్రాంతాలంతా కూడా భక్తి పారవశ్యంగా మారాయని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, భద్రకాళి దేవస్థానం నుంచి.